ఛానల్. ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. మనకి చాలామందికి ఏంటంటే డౌట్, ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, పీడబ్ల్యూ కానీ, ఏమైనా అదర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఏమీ ఆప్షన్ ఇవ్వలేదండి. చాలామంది కన్ఫ్యూజన్ అదే పడుతున్నారు. ఎవరికి ఫస్ట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎవ్వరికి ఆ ఆప్షన్ అనేది ఇవ్వలేదు, మనం పెట్టుకోలేదు. నిన్న రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలామందికి డౌట్ వచ్చిందండి. ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్ ఉన్నాను అని మనం స్పెషల్గా ఆప్షన్ ఇచ్చుకున్నాము. అయినా కానీ మన అప్లికేషన్స్లో నో అని వస్తుంది కాబట్టి మనకి రెండో జరుగుతుందండి. ఆంధ్రలయాల కాలేజ్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడు మనం స్పెషల్ కేటగిరీ కింద మనకు ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది. అది ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనకి సీట్ అలాట్మెంట్ ఆగస్ట్ 10th కదండి. ఆ రోజు మనకి సీట్ అలాట్మెంట్ మీద కింద ఏ కేటగిరీ ద్వారా మనం అలాట్ అయ్యామో కనిపిస్తుంది. బై ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, అక్కడ కింద ఆ స్పెషల్ కేటగిరీ కింద మనం సీట్ అలాట్ అయ్యింది మనకి అని తెలుస్తుంది. ఎవరు టెన్షన్ పడొద్దు, ప్రతి ఒక్కరికి సీట్స్ అనేవి వస్తాయి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు మెయిన్ డౌట్ ఏంటంటే, మనకి ఫస్ట్ అసలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఆప్షన్ అనేది ఇవ్వలేదు. నిన్న రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి ఎన్సీసీయా, స్పోర్ట్స్, స్పెషల్ కేటగిరీ కింద అప్పుడు మనం ఆప్షన్ అనేది పెట్టుకున్నాము. మనకి ఫిజికల్గా వెరిఫికేషన్స్ అనేవి అవ్వాలి. అప్పుడు మనకి స్పెషల్ కేటగిరీ కింద సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. ఎవరు టెన్షన్ పడొద్దు, నో అని వచ్చినా మనం ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. That's all about today. Thank you guys for watching this video.